నమస్తే. ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు, నాగులో నాగన్న ధరలిట్ట వెరగబట్టే నాగులో నాగన్న. పాట మొత్తం పాడతానికి ఏం రాలే నేను. ఈ పాట వినాలంటే కూలన్న సినిమాలు ఉంటుంది. మా కాలం వాళ్ళకి ఈ పాట బాగానే ఎరక, కానీ ఈ కాలం పోరగాళ్ళకి ఈ పాట తెలియదు. ఈ పాట అప్పట్లో బాగా గుర్తొచ్చేది, కానీ ఈ 10-12 ఏళ్ళ సంధి బాగా గుర్తొస్తుంది ఈ పాట. ఏం కొనేటట్టు లేదంట, ఏం తినేటట్టు లేదంట, భారతదేశం మాత్రం వెలిగిపోతుంది. మామూలుగా వెలిగిపోతలేదు కదా భారతదేశం. మారింది, భారతదేశం చాలా మారింది. పప్పులు వంట నూనెలు సహా మండుతున్న నిత్యావసరాల ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు మాత్రం మామూలుగా మంతలేమంట. అంటేనేమో కొంతమంది బాధపడతారు, కానీ పిల్లం పిల్లలు ఉన్నోనికి సంసారం బరువు బాధ్యత తెలుస్తాయి. పెద్ద మనిషికి 5 లేకనే పాయ, ఇంకేం బరువు బాధ్యతలు తెస్తుంది చెప్పురి. ఏమన్నా అంటే ఒకటే ఒక కారణం చెప్తాడు, ఆ కారణం ఆల్రెడీ పేపర్లు ఉంది, కానీ అది కూడా చెప్తా. కానీ ఎంతసేపటికి రోజుకింత పెరుగుతూనే ఉన్నాయి, కానీ తగ్గిందనే ముచ్చటే లేదు, పాడైపో. మరి ఏం అక్కడే పెరుగుతున్నట్టు, ఎవరి లాభం కోసం పెరుగుతున్నట్టు, ఇదంతా పేదోళ్ళ కోసం పెరుగుతున్నట్టు. ధరలు ఉన్నోళ్ళ కోసం పెరుగుతాయి. ఉన్నోళ్ళకు పెట్టాలి, పేదోని కొట్టాలి, అంతే. ఈ 10-12 ఏళ్ళు జరిగే ముచ్చట కథ ఒకటే జరుగుతుంది. కాకపోతే ఆయమన్న ఒక నినాదం ఎత్తుకుంటారు. ఇప్పుడు ఆ నినాదం పేరు చెప్తున్నాడు, నా ముచ్చట మొత్తం ఇంకో తిరగబోద్ది, కానీ మీకు అర్థమై ఉంటుంది. అర్థమైన వాళ్ళు కామెంట్ పెట్టే ప్రయత్నం చేయాలి. ఇంటి సరుకుల బడ్జెట్ రెట్టింపు, సామాన్యుల విలవిల, సౌందర్య ఉత్పత్తుల ధరలు పైకి. సౌందర్య ఉత్పత్తులు అంటే సబ్బులు, పౌడర్లు, ఈసురులు ఉంటాయి కదా, అవి అంట రోజు రోజుకు పైకి అంట. మున్ముందు మొబైల్స్ పిరవైతాయి అట. రానున్న రోజులల్లా సెల్ ఫోన్లు మాత్రం భలే పిరవైతాయి అంట. ఇప్పుడే అగ్గున్నాయి, పాడైపోను. రానున్న రోజులల్లో భలే పిరవైతాయి అంట. కొండెక్కనున్న టీవీలు, ఫ్రిడ్జులు, ఎలక్ట్రానిక్ పరికరాల ధరలు, టీవీలు బాయ్, ఫ్రిడ్జులు బాయ్, ఎలక్ట్రానిక్ పరికరాలు మొత్తం కూడా కొండెక్కుతాయి అంట. అందే అన్నట్టు ఇక మనకు పెరగనున్న వస్త్రాలు, గృహోపకరణ, కార్ల ధరలు. ఇక కార్ల ధరలు అంటే పెరిగితే పెరుగుతుండొచ్చు, ఎందుకంటే కార్లు కొనాలంటే సాధారణ పబ్లిక్ అయితే కొనుగోరు, కానీ ఎంతో కొంత డబ్బులు ఉన్నోళ్ళు, ఆర్థికంగా ఉన్నోళ్ళే కొనుక్కుంటారు కార్లు. సరే పెంచితే కార్లో వేస్తే పెరగవచ్చు, కానీ బట్టలకు కూడా పెరుగుతుంది అంటే ఏం చేయదు. నేను పాడైపోను, బట్టలే కూడా తిరగవలసి వస్తుంటుంది రానున్న రోజులలో. యాడికెళ్ళి అయితే చెప్పురు. ఇక ఇంకా 6-8% వరకు పెంచేందుకు సన్నద్ధమైన కంపెనీలు. వస్తువుల పరిమాణం తగ్గించడం పైన దృష్టి. ధరలు పెంచడమా లేకుంటే పరిమాణాన్ని ఏమైనా తగ్గించడమా అని ఆలోచిస్తున్నారంట. ఆలోచన ఏముంది, లొట్ట పీసుల ఆలోచన. ఏం ఆలోచన? ఏ రాయితోడైతే ఏది నెత్తివలిగే దానికి. ఇప్పుడు గీ రాయి ఉంది, దీంతో కొట్టుకున్నా నెత్తి వలుగుతుంది. ఇది పక్కకేసి గిది ఉంది, దీంతో కొట్టుకున్నా నెత్తి వలుతుంది. ఏ రాయి అయితే ఏముంది నెత్తి వలుతుంది చెప్పు. ధరలు పెంచడమా లేకుంటే దాని క్వాంటిటీ ఏమైనా తగ్గించడమా? కిలో ఉన్నది 30 కిలో అవుతుంది, అంతకంటే అయ్యేదేముంది. లేకుంటే కిలో ఉన్నదానికి రేటు పెంచుతాడు. అట్ట పెంచినా ఇట్ట తగ్గించినా కానీ ఎట్ట అయినా కానీ పేదోడే కదా ఒకసారి అయ్యేది. ఇంకా ఇలాంటి ఆలోచిస్తున్నాడు లొటపీస్ ఆలోచన. ఏం ఆలోచన మీ ఆలోచన? ఇంకా పశ్చిమాసియా అంటలేను, పశ్చిమాసియా సంక్షోభం వలన రూపాయి పతనమే కారణమంట. పశ్చిమాసియా సంక్షోభం నిన్న నాయ కదా, అదేంటి ఉక్రెయిన్, బీజేన్ అక్కడ లేని పంచాయలు అయ్యాయి కదా పాడుగాను. ఆ పంచాయలు అయినందుకు అక్కడ క్రూడ్ ఆయిల్ ధర పెరిగిందంట. అక్కడ ఇరాన్, ఇరాక్లో పెద్ద యుద్ధాలు వెళ్ళాయి కదా, గా రకంగా రూపాయి పతనమే కారణమంట. మరి మంచిగా ఉన్నప్పుడు ఏమన్నా తగ్గినది? సిగిదప్పిన రాజకీయ నాయకులు కాబట్టి ఆయవన్న లైలు. మరి మంచిగా ఉన్న నాడు యుద్ధాలు జరగనప్పుడు ఏమన్నా తగ్గిందా ప్రజలారా? ఒకసారి ఆలోచించురి. చెప్తానికి సిగ్గు అనిపించాలి జర్రన్న. ఇవాళ అక్కడెక్కడో పశ్చిమాసియా దేశాలలో పంచాయలు అయితే దాని కారణంగా ఈడ రేటు పెరుగుతున్నాయి. మరి అక్కడ యుద్ధాలు జరగనప్పుడు ఏమన్నా తగ్గినాయా? ఏదన్నా 10 రూపాయలకు దొరికే సబ్బు, 10 రూపాయలకు దొరికే సబ్బు, ఆ సబ్బుకు 7 రూపాయలు అయిందని ఎప్పుడైనా పేపర్లు వచ్చిన అదులా ఎప్పుడైనా 10 రూపాయలు పైన ఉంటుంది, కానీ కిందికి రాదు. మరి ఆయన ఈ యుద్ధాలు లేవు కదా, మరి ఆయన మరి తగ్గాలి కదా. మరి ఎంత తగ్గాలి? ఆయన 10 రూపాయలు 11 ఇవాళ 11 అయింది. ఈ యుద్ధాల కారణంగా 14-15 రూపాయలు అవుతుంది. పెరగడమే కానీ తగ్గేదంటూ ఏముండదు. ఇంకా ముడి సరుకుల కొరత, రవాణా, ప్యాకింగ్ వేయాల భారాన్ని వినియోగదారులపై వేయక తప్పలేదంటున్న కంపెనీలు. మరి వినియోగదారుల మీద వేయకుంటే మీరు రాజకీయ నాయకుల మీద వేస్తారా? వాళ్ళంతా మీరంతా సోపతికాలేనా? ఎంతసేపటికి పేదోని కొట్టాలి, పెద్దోనికి పెట్టాలి, అంతకు మించినది ఇంక ఏమి లేదు, పాడైపోను. ఇప్పుడు 10-12 సంవత్సరాల నుంచి ఏం ముందర పడ్డాడు భారతదేశం చెప్పురి. ఎలిగిపోతుంది భారతదేశం, భారతదేశం యాడికెళ్ళి ఎలిగిపోతుంది నాయన. రోజు రోజు పాడైపోను, నలిగిపోతుంది భారతదేశం. మీ చేతిలో నలిగిపోతుంది, కానీ మీరు మాత్రం ఎలిగిపోతుందని ఈతలు పడుతున్నారు. ఏడ ఎలిగిపోతుంది చెప్పురు, కామెంట్ పెట్టురు జరా. ఎక్కడనో పశ్చిమాసియా దేశాలల్లో పంచాయి అయితే
దాని కారణంగా ధరలు పెరిగినాయి. సరే అక్కడి నుంచి కొన్ని వస్తువులు ముడి సరుకులు మనకాయ వస్తుండొచ్చు, వస్తే ఎలా పెడుతుంది. మరి అప్పుడు పంచాయి కాక ముందుకు మరి ఎవరైనా తగ్గించిండా? ఎవరు తగ్గియాలి? సబ్బుల ధరలు వేస్తిరి, సరుకుల ధరలు వేస్తిరి, పౌడర్ ధర వేస్తిరి, ఇసుని ధర వేస్తిరి, నిత్యావసర వస్తువులు పప్పులు, ఉప్పులు, బియ్యం అన్ని ధరలు వేస్తూనే ఉంటుంది. ఒకవేళ పెంచకుంటే మాత్రం దాని క్వాంటిటీ తగ్గిస్తారంట. అట్టయినా గిట్టయినా ఎట్టయినా కానీ పేదోడు గోవింద మంగళం అన్నట్టయినా జర్రనన్న సిగ్గి శరం అనిపించదు భారతదేశాన్ని ఏలేని రాజకీయ నాయకులకు. ఎట్టబత్తడు చెప్పుని ఏ ఒక్క పేదోనికైనా పేదోనికి ఇప్పుడు ఆర్థికంగా ఏమైనా ఆయన ముందల పడ్డా రోజుకి తెరకెక్కే కదా. మరి అవేమో ఏమంటారు వారు రోజువారీ కూలి చేసే కాడినేమో ఏడుకునేది గాడికే ఉంటే ఖర్చులు మాత్రం గంపడైపోయాయి. ఖర్చులు ఇప్పుడు నూనె కొందామన్నా ఏది కొందామన్నా ఒక్క ముచ్చడాన్ని కాదు, ఉప్పు పప్పు నూనె కారం బీరం ఏ దానికి పోయినా కానీ కారం అయితే గుర్తొచ్చింది. నిన్నమని ఎండాకాలంలో మామిడికాయ పచ్చడి పెట్టుకున్నాం. మామిడికాయ పచ్చడి పెట్టుకుంటే ఒక 15 నుంచి 20 కాయల పచ్చడి పెట్టాలంటే దగ్గర 2,000-3,000 రూపాయల ఖర్చు వచ్చిందా రాలేదా? నూనె ఏమాయే సపరేట్, కారం ఏమాయే, దాంట్లో ఏమైనా ఉప్పు ఏమాయే, దాంట్లో మసాలాలు ఏమాయే, 12 రకాలుగా తీసుకొచ్చి చేస్తే 15 నుంచి 10-15-20 కాయలు పెట్టాలంటే 3-4 వేల రూపాయల ఖర్చు వచ్చి పాడాయి. ఏం తగ్గినట్టు చెప్పురి. మరి ఎవరి కోసం ఉన్నట్టు ఎంతో కొంత ఒక్కసారి ఇప్పుడు ఆ యుద్ధాల కారణంలో కూడా ఆ యుద్ధాలు కూడా ఏళ్ళ కొద్దిగా జరగలే కదా, నెలల కొద్దిగా జరగలే కదా. 1 నెల 2 నెలలు 3 నెలల నుంచి అప్పుడు ఇప్పుడు గడుకోసారి ఆడు దేశీటోడు దొరికిన ట్రంపాటోడు ఆడికి బుద్ధి పుట్టినప్పుడల్లా యుద్ధాలు చేస్తాడు. ఆ యుద్ధాలు ప్రకటించేసరికల్లా కొన్ని ధరలు పెరిగినాయి అని అన్నారు. పెరిగినాయి కదా. మరి ఇప్పుడు ఆ ధరలు అయితే పెరిగినాయి. ఇప్పుడు మరి అంతకంటే ముందు మాత్రం అన్ని రకాలుగా ఉన్నా కానీ ధరలు పెరుగుతూనే ఉంటాయి. ఎంతసేపటికి వీళ్ళు వచ్చిన కాడి నుంచి వీళ్ళు దరిద్రం పాడైపోను. ఎంతసేపటికి ధరలు పెరుగుడే తప్పితే ఇంకో ముచ్చట లేదు. ఇంకేం చేసా ఎక్కడ భాగ్యం ముచ్చట. బియ్యం పప్పులు ఉప్పు నూనెలు ఇప్పటికే బాగా పిరమైపోయాయి. మార్కెట్లో కూరగాయల ధరలు అంతే. నెలవారీ వంటింటి బడ్జెట్ రెట్టింపు అవుతుందని జనం గగ్గోలు పెడుతున్నారు. జనం గగ్గోలు పెడితేంది, గుగ్గోలు పెడితేంది, ఏది పెడితేంది? వాళ్ళు పెడుతూనే ఉంటారు. కాకపోతే 4 రోజులు ధర్నాలు చేస్తారు, మళ్ళీ పోతే దిష్టి బొమ్మలు తలగ పెడతారు. అంతకంటే ఇంకేం చేసేది ఉంది? మేమేమనంటే దేశం కోసం చేస్తున్నాం మేమంటారు. ఎవరి దేశం కోసం? దేశం అంటే మనుషులే కదా, మనుషుల కోసం చేయాలి కదా. ఇప్పుడు పెంచుతున్నాం అన్నారు. సపోజ్ ఇంకా కార్లది పెంచిరంటే డబ్బు గల్లోళ్ళు కార్లు కొనుక్కుంటారు. గైడ్ మీద ఏమైనా పెరిగితే పెరిగింది అనుకుందాం. పోనీ ఇంకా ఇసును అన్నావు, అది అందరూ అయితే పెట్టుకోరు, పాడైపోను. మా చెమట మాకే ఇసును అయిపోయాయి, ఇంతకంటే పెద్ద ఇసునే ఉంది, ఇంకా ఇసును వాడుతూ పెరిగిందంటే అదో లెక్క ఉంటుంది. పోనీ ఇక ఫ్రిడ్జీలు అందరూ కూడా వాడరు. గట్ట కానీ నిత్యావసర వస్తువుల మీద పెంచుతందుకు మీరు యాడికెళ్ళి మూవ్ అవుతారా నాయన? ఈ భారతదేశంలో నాకు అర్థమై పాడైతే లేదా?